ఇక రేవంత్ పాలనలో రియల్ ఎస్టేట్ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా తయారవుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో భూములు ప్లాట్లను కొనే నాదుడు లేడు. రియల్ భూమ్ ఒక్కసారిగా డౌన్ అయింది. దాని ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. హెచ్ఎండిఏ వేలానికి స్పందన కరువైంది. ఇక బాచుపల్లిలోని ప్లాట్లను కొనేవారు లేక అలాగే మిగిలిపోయాయి. అసలే మార్కెట్ లేదంటే అత్యధికంగా గజం ధర ఏకంగా 70,000గా నిర్ణయించడంతో వినియోగదారులు ఎవరు అటువైపు చూడడం లేదు. దీంతో బాచుపల్లిలో హెచ్ఎండిఏకు చెందిన 70 ప్లాట్లలో ఒక్కటంటే ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోలేదు. పరిస్థితి ఇంత దారుణంగా మారడంతో హెచ్ఎండిఏ అధికారులు సైతం షాక్ అయిపోయారు. గజం ధర 70,000గా నిర్ణయించడంతోనే ప్లాట్లకు గిరాకీ లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు తుర్కెంజాల్ ప్రాంతంలోనూ సేమ్ సిచ్యువేషన్. 12 ప్లాట్ల వేలం వేయగా కేవలం 2 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అధిక ధరలు రేవంత్ సర్కార్పై నమ్మకం లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఒకప్పుడు బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రియల్ భూమ్ జోరుగా ఉండేది. 3 పువ్వులు 6 కాయలుగా స్థిరాస్తి అమ్మకాలు జరిగేవి. కానీ రేవంత్ పాలనలో మాత్రం రియల్ ఎస్టేట్ నేల చూపులు చూస్తోంది. హైదరాబాద్లోనూ స్థిరాస్తి అమ్మకాలు లేవు. రియల్ బిజినెస్ రోజు రోజుకి డౌన్ అవుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న కాలంలో మార్కెట్ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇక రేవంత్ పాలనపై ప్రజల్లో విశ్వాసం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేస్తున్నారు.